తీసుకొచ్చినటువంటి గీతా ఆర్ట్స్ అధినేత లెజెండరీ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ మనం 100 కోట్ల గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మొట్టమొదటి 100 crores కి రీచ్ అయినటువంటి సినిమా గజిని అని రీసెంట్ గా నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది ఇన్ ద సక్సెస్ మీట్. మరి ఈ థ్యాంక్స్ మీట్ కి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అల్లు అరవింద్ గారు స్వయాన ఇక్కడికి రావటం మనందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. గట్టిగా చప్పట్లతో అరవింద్ గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. మన శ్రీకాకుళం గ్రాండ్ వెల్కమ్ చెప్పేద్దాం. ప్రేక్షక అభిమానులకి మీడియా మిత్రులకి శ్రీకాకుళం ప్రజలందరికీ ఈ ఫంక్షన్కి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. శ్రీకాకుళం ప్రాంతంలోంచి ఒక కథ తీసుకొని ఆ కథ ఆధారంగా మేము ఒక సినిమా తీసి అది ఒక పెద్ద సినిమాగా మారి మేము దీన్ని ఆదరించిన అఖిలాంధ్ర ప్రజలకి నమస్సుమాంజలు ఈ ప్రాంతం నుంచి చెబుదాం. శ్రీకాకుళంలో ప్రారంభమైన మా ఈ సినిమా మీకు ఇక్కడికి వచ్చి కృతజ్ఞత చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. మేమందరం మిమ్మల్ని చూసి వెళదామని. మంది ఇక్కడ కోడి రామ్మూర్తి గారి స్టేడియంలోంచి మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. వారి గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు, కానీ వారిని ఇక్కడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువలనంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం పుట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలు, ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టను తీసుకొచ్చారు. నాకు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశామండి. నాకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే అంత బాడీ బిల్డింగు, అంత అంటే 2 కార్లను 2 చేతులతో ఆపి పబ్లిక్లో నిరూపించుకున్న ఆయన, అంత శక్తివంతుడు ఆయన కేవలం శాకాహారి. అది ఒక పెద్ద మెసేజ్ అన్నమాట. అంటే శాకాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలం అని ఆయన నిరూపించారు. అటువంటి ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా కానీ వెబ్ సిరీస్గా కానీ చేయాలని తలుస్తున్నాం. థ్యాంక్ యూ అండి. తర్వాత ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నాగ చైతన్య గారికి, మీరన్న లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవికి, వాళ్ళిద్దరిని బొమ్మలాట ఆడించినట్టు ఆడించిన మా డైరెక్టర్ చందు మొండేటి గారికి. చందు మొండేటి గారు అలా తెలియనట్టుగా అమాయకత్వంగా అలాగా ఉంటారు, కానీ ఆయన కలంలోంచి వచ్చే ప్రతి అక్షరం, ఆయన మేధస్సులోంచి వచ్చే ప్రతి షాటు మనల్ని ఇవాళ ఉర్రు తొలగిస్తుంది. అటువంటి మేధస్సు కలిగిన ఆయన చాలా సైలెంట్గా, ఏమీ తెలియని అమాయకత్వంగా ఆయన కూర్చుని ఉంటారు. ఆయనకి ఈ స్టేజ్ పూర్వకంగా నేను సరదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా ఇక్కడికి రాని వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు, ఎడిటర్ నవీన్ నూలి గారు,
మా శ్యామ్ దత్ గారు కెమెరామ్యాన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాను. నేను ఎక్కువసేపు మాట్లాడడం కన్నా మీకు ఇష్టమైన నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని ఇక్కడ పిలిచి మాట్లాడమంటే బాగుంటుందని. అమ్మ, దీని తర్వాత ఎవరిని పిలవబోతున్నావు నువ్వు? సరే, మనల్ని అందరినీ బొమ్మలాట ఆడిస్తున్న చందు బండెడి గారిని రమ్మని మీ తరపున, మీ ఫీజు కొంత నాకు ఇచ్చేయండి. చందు మొండేటి గారిని రమ్మని పిలుస్తున్నా. సార్ అంతకంటే అదృష్టమా మీరు నా బదులు పిలవడం. వావ్. సో కార్తికేయ 2 ప్రేమం అద్భుతమైన